జీహెచ్ఎంసీలో త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయని దానికి సంబంధించిన వార్డుల రిజర్వేషన్ ఏదైతే డివిజన్స్ ఉండడం జరిగిందో వాటికి సంబంధించిన రిజర్వేషన్లు రావడం జరిగిందని గత కొద్ది రోజులుగా అంటే 2-3 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ కావడం జరుగుతుంది. చాలా మంది అటు నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరైతే ఉత్సాహంగా ఉన్న కార్యకర్తలు కూడా దీనిపైన కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. ఇది నిజమా కాదా అనేది కూడా చాలా ఆందోళన ఉన్న పరిస్థితి. కొంతమైతే నిజంగానే ఉంది అని అనుకొని కూడా నమ్మిన పరిస్థితులు ఉన్నాయి. సో ఈ ఫేక్ పోస్ట్ అనేది కూడా 2-3 రోజుల నుంచి హల్చల్ సృష్టించడం జరిగింది. సో దీనిపైన కూడా జిహెచ్ఎంసీ అఫీషియల్గా ఒక నోట్ని అయితే విడుదల చేయడం జరిగింది. జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు, అలాగే సిఎంసి, అలాగే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కావచ్చు, మొత్తంగా ఎక్కడ కూడా 300 వార్డులకు సంబంధించి ఎక్కడా కూడా ఏ డివిజన్లలో కూడా రిజర్వేషన్లు అనేది ఇవ్వలేదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఎట్లాంటి ప్రచురణను కూడా ఇట్లాంటి రిజర్వేషన్లకు సంబంధించి ఇవ్వలేదని కూడా జిహెచ్ఎంసీ అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. ఇట్లాంటి ఫేక్ నోట్స్ ఎవరైతే ప్రచారం చేయడం జరుగుతుందో వాటిపైన క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని, వీటిపైన కూడా షేర్ కావచ్చు, అలాగే అందరికీ షేర్ చేయడం లాంటివి చేయొద్దు, అఫీషియల్గా కనుక్కుంటే బాగుంటుందని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. సో ఇప్పటికే జిహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లకు విడగొట్టిన నేపథ్యం ఉంది. గతంలో జిహెచ్ఎంసీ 150 డివిజన్లు ఉండేది. ఇందుకు సంబంధించి విడగొట్టిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ అనేది కూడా ఎక్కడా లేదు. సో సర్కి సంబంధించిన మ్యాపింగ్ కావచ్చు, జీపీఎస్ దానికి సంబంధించిన సర్వే మాత్రమే సాగుతుంది కాబట్టి, కులగణన ఏదైతే జనగణన మాత్రమే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ లేదని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ అనేది కూడా రాలేదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఎక్కడ కూడా ఇట్లాంటి ప్రచురణ కావచ్చు ఏది ఇవ్వలేదని కూడా స్పష్టం చేసిన నేపథ్యం కనబడుతుంది. సో మొత్తంగా జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు, సిఎంసీ కావచ్చు, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మొత్తంగా 300 డివిజన్లకు ఎక్కడా కూడా ఎలక్షన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ కావచ్చు, అలాగే వాటికి వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లు కూడా ప్రకటించలేదు అనేది కూడా క్లారిటీగా జిహెచ్ఎంసీ యంత్రాంగం అయితే స్పష్టం చేయడం జరిగింది.